ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి మనిషికి తన ఆలోచనల కన్నా అంటే అతను సొంతంగా ఆలోచించేట కన్నా కూడా ఎదుటివాడు చెప్పిన దానికి తొందరగా ఆకర్షితుడవుతాడు. అంటే తన ఆలోచనలకి ఇంప్లిమెంట్ చేయడం కన్నా కూడా ఎదుటివారు ఏం చెప్పినా సరే, ఆఖరికి చెడు చెప్పినా అదే నిజం అనుకుని భ్రమపడి దానికి ఆకర్షితులైపోతున్నారు. ఈ రోజుల్లో జనాలు చాలామంది చూస్తున్నాం మనం సొసైటీలో. అంటే సొంత ఆలోచనలకి పదులు పెట్టడు, తన ఆలోచనలకి ఇంప్లిమెంట్ చేయడు. ఆలోచించి వదిలేస్తాడు, ఇలా చేద్దామా, సరే చూద్దాంలే, చేద్దాంలే అనుకుని ఆగిపోతాడు. కానీ అదే ఆలోచనని ఎదుటివాడు చెబితే కనుక వెంటనే ఆచరించేస్తాడు. ఇంతటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు ఇవాళ. అంటే తన ఆలోచనల కన్నా కూడా ఎదుటివారి ఆలోచనలకే అత్యంత విలువ ప్రాధాన్యత ఇస్తున్నాడు నేటి సమాజంలో మనిషి. అదే అంటారు, చెప్పుడు మాటలు అనేవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయంటే సొసైటీలో, ప్రపంచంలో ప్రతి మనిషి మీద ఈ ప్రభావం పడింది. ఎవరు తప్పించుకోలేకపోతున్నారు దీని నుంచి. చెప్పుడు మాటలు అంటే ఏం లేదండి, మన పక్కవారు వారికి తోచిన విధంగా, వారికి ఏ విధంగా ఆలోచన ఉంటుందో వారి ఆలోచనలన్నీ కూడా ఎదుటి వారి మీద రుద్దుతూ, అంటే వాళ్ళకి నచ్చలేదు అనుకుంటే, ఒక వ్యక్తి నచ్చకపోతే ఇక ఆ వ్యక్తి మీద అవాకులు చవాకులు పేరుతో మాట్లాడుతూ, తప్పుగా మాట్లాడుతూ, హీనంగా మాట్లాడుతూ, అండర్ ఎస్టిమేషన్ చేస్తూ, తక్కువ మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు ఆ వ్యక్తి, అతనికి నచ్చకపోవడం వల్ల. అదే ప్రభావం ఎదుటి వ్యక్తి మీద కూడా చూపిస్తూ ఉంటాడు. నిజంగా నమ్ము, ఇది నిజం, నమ్ము, నన్ను నమ్మి తీరాలి అని బలవంతంగా రుద్దేస్తూ ఉంటాడు. ఈ చెప్పుడు మాటలకి వీళ్ళు ఏంటంటే తెలియకుండానే వాళ్ళ వలలో పడిపోతారు. తెలియకుండానే ఆ మాటను నిజమే అనుకొని అలాగే ఆచరించేస్తుంటారు. అంటే మైండ్ దానికి ఫిక్స్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎదుటివారి మాటలకి ఫిక్స్ అయిపోతుంది. మనకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి పురాణాల్లో కూడా ఇలాంటివి విన్నాం మనం. కైకాదేవి పరమాత్మ అయినటువంటి, ధర్మమూర్తి అయినటువంటి, అందరి ప్రేమపాత్రుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి మీదే మందర నిందలు వేసి, నీ బిడ్డే రాజు అవ్వాలి, రాముడెవరు రాజు అవ్వడానికి అని లేని పోని అపోహలన్నీ కల్పించి, అది తప్పనే కైకకి తెలుసు. అయినా కూడా ఒక పని మనిషి ఒక మందర మాట విని ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తిని అడవులకు పంపించి వేసింది. అది చూసారా ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. అంటే చెప్పుడు మాటలు, ఎదుటివారి మాటలు ఎంత దారుణమైన పరిస్థితులకి దారితీస్తాయో ఇది ఒక భయంకరమైనటువంటి ఉదాహరణ. సాక్షాత్తు పరమాత్మే దాన్ని తప్పించుకోలేకపోయాడంటే చూడండి, ఇక మనిషిలో మనం ఎంత, మన బ్రతుకులు ఎంత. కాబట్టి చెప్పుడు మాటలు చెవికి చేటు. ఎప్పుడు కూడా మన నిర్ణయమే ఆఖరి నిర్ణయంగా ఉండాలి తప్ప, ఎదుటివారి నిర్ణయం ఆఖరిదిగా ఉంటే అది ముందు బాగానే ఉంటుంది, తర్వాత అది పతనం చేస్తుంది మనిషిని. ముందు బాగానే ఉంటుంది అది, వాడు చెప్పింది నిజమే, అలాగే చేసేద్దాం అని ఉవ్విళ్ళు ఊరుతూ, ఉత్సాహం వేస్తూ, ఉరుకులు గంతులు వేస్తూ ఆ పని చేసేస్తారు అనాలోచితంగా. ఎటువంటి ఆలోచన, ఎటువంటి డౌట్ ఉండదు వాళ్ళకి. అవును, వాడు చెప్పాడంటే నిజమే, అది కరెక్టే అనుకుని వాడి మైండ్కి తాళం వేసేసి ఎదుటివాడి మైండ్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళ మాటలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, వాడి జీవితం మొత్తాన్ని, వాడి భవిష్యత్తుని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టేసి వాడు ఏం చెప్తే అది ఆచరించేస్తాడు. ఎందుకంటే అవతల వాడికి ఆ వ్యక్తి మీద గిట్టదు. ఆ గిట్టని వ్యవస్థని యువతల వాడి మీద కూడా రుద్దేసి వాడు ఆనందం పొందుతాడు, వీడి చేత చేయించి ఇంకా పరమానందం పొందుతాడు. ఆఖరికి బలయ్యేది ఎవరు అంటే, ఎవరైతే విన్నారో చెప్పుడు మాటలు, ముందంతా బాగానే ఉంటుంది, ఆఖరిలో చివరిలోనే దాని యొక్క ఫలితం తెలుస్తుంది. అప్పుడు పశ్చాత్తాపడి ఫలితం ఉండదు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, అనాలోచితమైనటువంటి నిర్ణయములు అత్యంత ప్రమాదకరం, వెరీ డేంజర్. ఎందుకంటే అది ముందు బాగానే ఉంటాయి, సరదాగా ఉంటాయి వినడానికి. అవును నిజమేగా చెప్పింది, నిజమే కదా, అలా చేసేద్దాం, ఓకే అని అనుకుంటారు. చివరికి అది ముంచేస్తుంది. ఇప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా సరే ప్రతిదానికి ఒక పర్యవసానం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నారు అంటే
అది ఎంతో ఆలోచించి చేస్తూ ఉంటారు. దానికి నచ్చక, గిట్టక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఈ తొందరపాటు నిర్ణయాలు ముందు సరదాగానే ఉంటాయి, ఆనందంగానే ఉంటాయి. కానీ తర్వాత కాలమాన పరిస్థితులను బట్టి భవిష్యత్తులో అవి చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది చాలామందికి మనం చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ఎవరి బలవంతానికో లేకపోతే ఎవరి యొక్క ప్రోత్సాహంతోనో నిర్ణయాలు తీసుకోకూడదు. మన నిర్ణయాలు మన సొంత బుర్రతో ఆలోచించి, ఒకటికి 10 సార్లు, అవసరమైతే 1000 సార్లు అయినా సరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది. అంతేగాని చెప్పుడు మాటలు, అవతల వాళ్ళ మాటల్ని తీసుకుని మనం ముందుకెడితే భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది.